కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. చినరాజప్పకి టికెట్ ప్రకటించడంపై ఓ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధినేత దగ్గరే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ రోజు వెట్లపాలెంలో ఈ సమాజ వర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలు భేటీ కానున్నారు. కాగా వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు సీనియర్ నాయకులు. ఖర్చులు కష్టాలు మాకు, సీటు రాజప్పక అంటూ మండిపడుతున్నారు. తమ సత్తా చూపిస్తామంటోంది రాజప్ప వ్యతిరేక వర్గం. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. చినరాజప్పకి టికెట్ ప్రకటించడంపై ఓ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. గాయత్రి, చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా పెద్దాపురంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా బహిరంగ సభలో పెద్దాపురం సీటు మరలా నిమ్మకాయల చినరాజప్పకే ప్రకటించారు. దీంతో అప్పటి వరకు నివురికపురం నిప్పులో ఉన్న పెద్దాపురం టీడీపీలో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒకేసారి బగ్గుమన్నాయని చెప్పొచ్చు. పెద్దాపురం నియోజకవర్గం సీటు కోసం గత కొంతకాలంగా చినరాజప్ప, గున్నం చంద్రబాబు మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. అందుకే ఆ అధినేత పర్యటనలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పెద్దాపురం నియోజకవర్గంలో తన క్యాడర్ ఏంటో, తనకు ఎంతో బలం ఎంతో చూపించుకోవడానికి నిన్న భారీ ఎత్తున 1500 బైక్ ర్యాలీ మరియు 15,000 మంది జన సమీకరణతో పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన వారితో గున్నం చంద్రమౌళి భారీ బైక్ ర్యాలీతో చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు. అది దానికి అనుగుణంగానే స్వాగతం పలికారు. అయితే దానికి ఇంత చేసిన చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావడంలో మేము కీలక పాత్ర పోషించిన తమ నాయకుడితో కనీసం చర్చించకుండా ఏకపక్ష ధోరణిలో చినరాజప్పపై సీటు ప్రకటించడంపై గున్నం చంద్రమౌళి వర్గం చాలా తీవ్ర అసంతృప్తిలో ఉంది. దానికి అనుగుణంగానే గున్నం చంద్రమౌళి వర్గం దానికి చెందిన చాలా మంది నాయకులు తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీకి సిద్ధమయ్యారు. మరోవైపు గున్నం చంద్రమౌళి వైపు వర్గానికి ఎప్పటికప్పుడు గున్నం చంద్రమౌళి సముదాయిస్తున్న గున్నం చంద్రమౌళి వర్గంలో ఉన్న నాయకులు ఎవరు మాట వినే పరిస్థితిలో లేరు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవడం వస్తే పెద్దాపురం నియోజకవర్గంలో రెండో బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఎక్కడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు. కనీసం పెద్దాపురం నియోజకవర్గంలోనైనా సరే కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కొద్దిగా గెలిపించుకుని తీరుతామని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా చంద్రబాబు నాయుడు ముందు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. అయినా ఏకపక్ష ధోరణిలో చంద్రబాబు నాయుడు ఏమీ చర్చించకుండా ఒక చినరాజప్పకే మరలా సీటు ప్రకటించడంపై అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఈ నాయకులు ఎవరో పట్టించకపోతే గున్నం చంద్రమౌళి ఒక్కడే పట్టించుకుని చంద్రబాబు నాయుడు పర్యటన విజయం చేశారని గత సంవత్సరంలో. అలాంటిది అప్పులు మాకు, డబ్బులు ఖర్చు పెట్టించడం మాకు, టికెట్లు వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పి గున్నం చంద్రమౌళి వర్గం అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గాయత్రి. అంతేకాకుండా ఈ రోజు కూడా వేట్లపాలెంలో కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా దుర్గారావు, వేట్లపాలెంలో ఈ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధినేత ముందు ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది వారంతా? ఎస్ గాయత్రి, వేట్లపాలెంలో ఈ రోజు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ భేటీ అవుతున్నారు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా ఈ పెద్దాపురం నియోజకవర్గ సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. అయితే బొడ్డు భాస్కర్ రామారావు అనే ఒక కమ్మ సామాజిక వర్గానికి నేత టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడంతో 2014లో తెలుగుదేశం పార్టీ నిమ్మకాయల చినరాజప్పని పెద్దాపురం నియోజకవర్గం నుంచి రంగంలో దింపింది. తర్వాత ఇప్పుడు గతంలో ఇది కమ్మ సామాజిక వర్గానికే ఈ సీటు ఉండడంతో ఇప్పటికైనా సరే కమ్మ సామాజిక వర్గంలో బలమైన లీడర్ గా గున్నం చంద్రమౌళి తయారయ్యారని, ఈసారి ఆయనకి టికెట్ ఇస్తే కమ్మ సామాజిక వర్గంతో ఒకటయ్యి ఆయన గెలిపించుకు తీరుతామని, అలాగే జిల్లాలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చినట్టు కూడా అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ముందు తమ గోడు వెల్లబుంచేందుకు ఈ రోజు భేటీ అవుతున్నారు. రైట్ దుర్గారావు, ప్రతి పార్టీలోని అసంతృప్తి నినాదాలు, బుజ్జగింపులు కామన్ గా వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ దగ్గర పడడమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చా? ఎస్, ఎలక్షన్స్ మరో
సంవత్సరంలో మొదలవడంతో అప్పుడే ఎలక్షన్ వేడెక్కిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సీట్లు ట్రై చేసుకోవడానికి, వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నిస్తున్నారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు పర్యటనలో కూడా భారీ ఎత్తున బైక్ ర్యాలీలు తీసుకురావడం, ఈ గుండం చంద్రమౌళి తన బలాన్ని నిరూపించుకోవడానికి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ కూడా మొత్తం అందరినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముందు నిలబెట్టారు. దానికి అనుగుణంగానే పెద్దాపురం నియోజకవర్గంలో భారీ సక్సెస్ అయింది కూడా టీడీపీ బహిరంగ సభ. ఈ బలబలాన్ని నిరూపించుకోవడానికితో పాటు టికెట్ సంవత్సరాల్లో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి టికెట్ ప్రకటించుకుంటూ ఇప్పటి నుంచి మనం గ్రౌండ్ లెవెల్ లో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. గాయత్రి. రైట్.